ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్కు మూసీపై ఎలాంటి అవగాహన లేదన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే మూసీ గేట్లు ఎత్తివేయడం జరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీలు బురద రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అన్ని రాజకీయ పార్టీల మద్దతు ద్వారానే బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, 42% బీసీ రిజర్వేషన్ తోటి ఎవరికీ నష్టం జరగదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ మీ జిల్లా వాసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సబ్ కమిటీ చైర్మన్ గా కేబినెట్ ముందు ఉంచి కేబినెట్ ఆమోదంతో సభలో ఉంచి అన్ని రాజకీయ పార్టీల ఆమోదంతో ఏకగ్రీవంగా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఈ రిజర్వేషన్ల వల్ల గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు డోకా లేదు. ఒక్క సీటు అటు ఇటు కాదు. వాళ్ళ జనాభా ప్రకారంగా రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారంగా వాళ్ళకు రిజర్వేషన్లు ఉంటాయి. దళితులకు సంబంధించి కూడా ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా వారికి ఒక హక్కు ఉంది, కవచం లాంటి హక్కు ఉంది. వాళ్లకు కూడా అదే విధంగా కొనసాగుతాయి. ఈడబ్ల్యూఎస్ 10% వచ్చినాడు కూడా మేము ఎవరో అభ్యంతరం చెప్పలే. ఈడబ్ల్యూఎస్ లో బలహీన వర్గాలకు అవకాశం లేదు, ఎస్సీలకు అవకాశం లేదు, ఎస్టీలకు అవకాశం లేదు. మొత్తం వాళ్ళు ఉన్న శాతం ఎంత, ఎందుకు 10% ఇస్తున్నారని ఎవరు ప్రశ్నించలేదు. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి. బలహీన వర్గాలకు సంబంధించిన లెక్కలలో 56% వస్తే 42% రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. సామాజిక న్యాయం రావాలన్నప్పుడు కొంచెం సామాజికమైనటువంటి అవగాహన కలిగి అందరు కూడా అవును అనే మాట ఆలోచన చేయాలి. ఎవరి హక్కును గుంజుకుంటలేరు. ఇక్కడ వెనుకబడినటువంటి బలహీన వర్గాలకు సంబంధించి ఒక అవకాశాన్ని సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ అవకాశం కల్పిస్తా ఉంది.